నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిటూ వ్లాగ్స్. విలేజ్ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా 2 గోంగూర కట్టలు, 9 పచ్చిమిర్చి, 4 టమాటాలు, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. దాంట్లోనే 4 ఎల్లిపాయ రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కచ్చపచ్చగా దంచాలండి. చూడండి, నేను చూపించిన విధంగా దంచిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలండి. స్పూన్తో అవసరం లేదండి, జస్ట్ ఇలా నార్మల్గా మిక్స్ చేసి సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి పెట్టేసేయండి. చూడండి, కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది మన కన్సిస్టెన్సీ అంతా. ఒకసారి స్పూన్తో చూడండి, నేను చూపిస్తాను ఎలా ఉందో. దాన్ని మనం రుబ్బేసుకొని బాగా మెత్తగా పచ్చి ఆనియన్స్ చట్నీలో వేసేయాలండి. వేసేసి బాగా కలపండి. తర్వాత తాలింపు పెట్టేసుకోండి. రెగ్యులర్గా మనం ఇలా తాలింపు పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసి కొద్దిగా అవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీ మిశ్రమం ఉంది కదా, అది కూడా కొద్దిగా మొత్తం వేసేసి కొద్దిగా బాగా కలపాలండి. ఒక 2 మినిట్స్ కలిపేసిన తర్వాత సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.